మన పెళ్ళైన కొత్తలో మీరు నాకిచ్చిన మొదటి బహుమతి గాజులు. ఇన్నేళ్లకి మళ్ళీ మీరు నా చేతికి గాజులు తొడిగారు. ఎందుకొచ్చారు ఈ టైంలో? ఎప్పుడు వస్తారని అడగాల్సిన భార్య ఎందుకు వస్తారని అడిగేలా చేసుకున్నాను. ఇదంతా నా స్వయం కృతాపరాధమే శారదా. నా తప్పే. నన్ను క్షమించు. ఏమైందండి? మీరిప్పుడు ఏం తప్పు చేశారని? నా కళ్ళ ముందే వాళ్ళందరూ నేను అవమానిస్తుంటే నేవీ చేయకుండా అలా చూస్తూ ఉండిపోయాను శారదా. నీలాంటి మంచి భార్యకి భర్తగా, భూమి లాంటి బంగారు తల్లికి మావయ్యగా, గగన్ లాంటి గొప్ప కొడుక్కి తండ్రిగా ఉండే అర్హత నాకు లేదు శారదా. అయినా అక్కడికొస్తే వాళ్ళని అవమానిస్తారని తెలిసి కూడా నువ్వెందుకు వచ్చావు శారదా? వాళ్ళు నన్ను పిలిచారని కాదు, మీతో కూడా నా కూతురే కదా. వాళ్ళ శాంతి ముహూర్తం నా చేతుల మీదుగా జరిపిస్తే నా బాధ్యత తీరుతుందన్న ఆలోచనతో వచ్చాను. నీకున్న గొప్ప మనసులో కనీసం 10వ వంతు వాళ్లకున్నా మన జీవితాలు ఇలా ఉండేవి కావు శారదా. శారదా, సరిగ్గా సమయానికి భూమి వచ్చి నిన్ను కాపాడింది కాబట్టి సరిపోయింది. నీకేదైనా జరుగుంటే నిజంగా నేను ప్రాణాలతో ఉండేవాడినే కాదు శారదా. శారదా, నేనెక్కడున్నా నా ఆలోచన అంతా నీ గురించే. నాకెప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. కానీ దానికి అవకాశం లేదు కదండి. ఎందుకు లేదు? నువ్వు సరే అని చెప్పు, వాళ్ళందరినీ వదిలేసి నీకోసం వచ్చేస్తాను శారదా. అత్తండి, ఆ పని చేయకండి. మీరు అక్కడుంటేనే వాళ్ళు మమ్మల్ని ఇలా అవమానిస్తున్నారు. అదే మీరు ఆ మీరాని వదిలేసి వస్తే వాళ్ళు మమ్మల్ని ప్రాణాలతో కూడా ఉండనివ్వరు. అంటే మనం ఇంకా కలిసి ఉండే అవకాశమే లేదా? 3 ముళ్లతో ఒక్కటయ్యాం, కానీ చిక్కుముళ్లతో చిక్కుకున్నాం. ముక్కోటి దేవతలు మళ్ళీ తథాస్తు అనే రోజు కోసం ఎదురు చూడటం తప్ప మనమేమీ చెయ్యలేము.